మనం గ్లెన్కో మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని ఆ చైర్ లిఫ్ట్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. యాక్చువల్గా కొంచెం ఎగ్జైట్మెంటింగ్గా ఉంది. చూద్దాము అది ఏ విధంగా మనకు జర్నీ ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇది గ్లెన్కో మౌంటైన్ రిసార్ట్ అన్నమాట. సో ఈ సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉన్నది. ఇక్కడ పీపుల్ చిల్ అవుతున్నారు. ఓకే, I think Fanta is here. సో మనం ఇప్పుడైతే బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకొని మనం టికెట్ సెక్షన్ దే. సో ఇప్పుడు మనం టికెట్ సెక్షన్ దగ్గరకు అయితే వెళ్తున్నాం టికెట్స్ తీసుకొని. సో ఇక్కడ నుంచి అయితే మనకు చైర్ లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చైర్ లిఫ్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అడల్ట్స్కి 20 pounds ఉన్నది. సో ఇప్పుడు మనం టికెట్స్ అయితే తీసుకున్నాం. మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం చైర్ లిఫ్ట్లో అయితే, అందులోనూ స్కాట్లాండ్లో హైలాండ్స్లో చైర్ లిఫ్ట్లో వెళ్ళబోతున్నాం కాబట్టి ఎగ్జైటింగ్గా ఉన్నది. సో దే ఆర్ ఆస్కింగ్ ఇక్కడ మనం క్యూ ఇక్కడ మెయింటైన్ చేయమని. సో ఇక్కడ క్యూలో మనం స్కాన్ అయితే చేయాలి. Okay, just scan it there. No, here, just no. Bro, scan it there. Right. సో ఇక్కడ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. జాకెట్స్ టైట్ చేసి హుడీ ప్యాక్ చేసుకోమని చెప్తున్నారు. ఇట్స్ మీ one person. Yeah. Yeah. So guys, listen up. Chairlift comes up behind you. You just need to sit down and lift your feet up. There's a handle above your head. Pull that for the safety bar. Okay, so sit down, pull the bar down. Right. Who's going first? So I think you guys go. You two. And then you two, and then you follow yeah. up behind. Yes. I go first? Yeah, I'll go first, yeah. No worries. Nice. Buddy, you come first. Right. Stand on that line for me, that's it. Bro, how to hold this? Yeah. వావ్, చాలా బాగుంది.
Yeah, bro. No need to hold it, right? No need to hold anything. Okay. Oh my God! చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెల్లగా అయితే మన ప్రయాణం ముందుకెళ్తుంది. ఫస్ట్ నేనే ఎక్కాను, నా వెనకాల మన ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. Yeah. Okay. Right. Oh my God. Wow, waterfalls. చాలా అందంగా అయితే ఉంది వాటర్ ఫాల్స్. సైడ్ చూసినట్లయితే చాలా టాప్కి అయితే వచ్చాము మనము. మొత్తం ఐలాండ్స్ మొత్తం కనిపిస్తుంది వెనుక నుంచి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్ వావ్, రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే కొంతమంది వస్తున్నారు, రిటర్న్లో వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకు ఇక్కడ. మనకు మొత్తం ఈ హైలాండ్స్ మొత్తం కూడా కనిపిస్తుంది. చాలా టాప్కి అయితే వచ్చాం మనం. వావ్, రియలీ అమేజింగ్గా ఉంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. వ్యూ అయితే అదిరిపోయింది. వ్యూ నిజంగా అదిరిపోయింది. కానీ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందంటే మాత్రం పెద్ద లాసే జరుగుతుంది. బట్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేస్తారు కాబట్టి ధైర్యం చేసి ఎక్కేసాను. బట్ మన ఈ వ్యూ అయితే మాత్రం బ్యూటిఫుల్ ఉంది మామ, అదుర్స్ అంతే. వా, చలి అయితే పెరిగిపోతుంది. మళ్ళీ మనం రిటర్న్లో కూడా రావాలి కాబట్టి ఇక్కడ పోయింది.
యా బ్రో వీడియో వావ్ టూ కోల్డ్ బ్రో యా విండీ యాజ్ వెల్. ఇక్కడ కొంతమంది పిల్లలు సైక్లింగ్ అయితే చేస్తూ వెళ్తున్నారు. గాలి చాలా గట్టిగా వీస్తుంది, చలి భయంకరంగా పెరిగిపోతుంది. గాలి చాలా జోరుగా వీస్తుంది. కోల్డ్. ఈగల్ రెస్ట్. Hi, I'm fine, thank you. Right. Yes, so lift the bar up. Right. Now? Move your feet and lift the Now? bar, yeah? Up. And then walk forward and up to the side. Right, thank you. Perfect, thank you. Hello, how are you? Good, welcome. So we're going to walk that way. Can you lift the bar up, please? Move the feet, yeah. And up and walk forward and up to the side. Thank you very much. Can you lift the bar, sir? Yeah. And then we'll walk that way. Up and over. Let's go. Up, right. Obviously, hello. Yeah. Welcome. I'd like to go though. I'd love to visit one day. Yeah. Always really nice people. Yes. You have gratitude for life. Yeah. You always come up smiling, and it's always nice to see you. Right. Lots of my friends have been to India. They've been Oh. going for many, many years. Right. Uh-huh. That's nice. That's nice to hear, yeah? You from South? Yeah, we are from South, yes. Kerala? Or- Yeah. Kerala. There you go. 4 Kerala. 1 Hyderabad. Hyderabad. Yeah. Ah, You know Hyderabad? No, well, Yeah, I know yeah. about it. Yeah. I'd like want to go and visit the temples. Right. Temples look amazing. Amazing, yes. No one knows how old they are really. Yeah. It's ancient. Right. I practice Ayurveda, Uh-huh. so you know I'm Ayurveda? a lot. You know, Uh. yeah. Views from there are incredible. Right. So I'd recommend it. Right. Thank you so much. Thank you. Right. Thank you. Bye. everyone. See you later. మనకు ఆయన నవ్వుతూ వెల్కమ్ చేశారు. సో మన ఇండియా గురించి చాలా మంచిగా చెప్పి ఇండియన్ పీపుల్ చాలా మంచి వాళ్ళు అన్నట్టు ఆయన కొంతమంది ఫ్రెండ్స్ ఇండియా విజిట్ చేశారని, సో ఆయన చాలా మంచిగా హ్యాపీగా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన మనకు సజెస్ట్ చేశారు ఇక్కడ వాక్వే బాగుంటుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి అని. సో మనం అయితే వాక్వేలోకి వచ్చేసాము. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, విండీగా ఉంది, గమనించవచ్చు విండ్ ఎలా వీస్తుంది ఏంటి అని. బట్ ఇక్కడ వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నుంచే మనకు చాలా చాలా వరకు హైలాండ్స్ అయితే కనిపిస్తుంది. ఇలా వస్తే సో మనం ప్రస్తుతం స్కాటిష్ హైలాండ్స్లో ఉన్నాం. చలి చంపేస్తుంది. సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వ్యూ చూస్తుంటే. సో ఇప్పుడు మనం మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. స్కాట్లాండ్లో హైలాండ్స్లో గ్లెన్కోలో ఈ విధంగా నడుచుకొని వెళ్తుంటే చల్ల గాలి, చేతులు మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి. బట్ ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే నాలో నిండుకుపోతూ ఉంది ఈ విధంగా నడుస్తుంటే. ఈ కొండల పైన మంచు పేరుకుపోయింది. ఇక్కడ చైర్ కూడా ఉంది, గ్లెన్కో మౌంటైన్ అని చెప్పేసి. సో ఇక్కడ కాసేపు కూర్చున్నాం.
మెల్లగా నడుచుకొని అయితే వస్తున్నారు. Yeah, you can ask. You're not feeling cold. No, I feel cold. See my hands getting very reddish. So చాలా అంటే సో వండర్ఫుల్ మూమెంట్. గ్లెన్కో మౌంటైన్, ఆ కొండల నిండా మంచు గమనిస్తే కొండల నిండా మంచు ఉంది. చల్లటి గాలులు, మాటల్లో వర్ణించలేనంత చలి. కానీ ఎందుకో ఇంకా కాసేపు ఇక్కడే ఉండాలని అనిపించే అనుభూతి. ఇక్కడ చాలామంది నడుచుకుంటూ ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు. కొంతమంది రన్నింగ్ చేస్తున్నారు. బాగుంది. స్కాటిష్ హైలాండ్స్లో కాంట తాక్కుంటూ మన ప్రయాణం అయితే ఈ ఒక్క ఫ్యాంటా 230 రూపాయలు పడింది. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. 5 క్యాన్స్ కొనుక్కుంటే 1200 అయింది. ఒక ఫ్యాంటా వచ్చేసి 2 pounds తీసుకున్నారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 220 రూపీస్. సో అందుకని మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటే ఇది యాక్చువల్గా 80 రూపీస్, మనకు 80 రూపీస్ 90 రూపీస్తో దొరుకుతుంది. ఇక్కడ డబుల్ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. ఒక ఫ్యాంటా 200 రూపీస్ తీసుకున్నారు. 5 ఫ్యాంటాలు తీసుకుంటే 1000 రూపాయలు అయింది. ఇక్కడ టాయిలెట్స్ కూడా పెట్టారు గ్లెన్కో మౌంటైన్ పైన. ఇప్పుడు మనం కిందకి వెళ్తూ ఉన్నాము. చుట్టూ ఉన్న వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా నెమ్మదిగా అయితే వెళ్తుంది చైర్ లిఫ్ట్. హలో, ఓ
చాలా పెద్ద వ్యాలీ, వెన్కో వ్యాలీ. చాలా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కిందకైతే వచ్చేసాము. సో అక్కడ మనకు ఒక పర్సన్ అయితే ఉండి సేఫ్టీగా మనల్ని ల్యాండ్ చేయడం కానీ మనం లిఫ్ట్ చేయడం కానీ చేస్తున్నారు. నౌ యా, సో ఇప్పుడు that way, yeah, thank you. Yeah, of course. Ready and go. Amma devda. So very wonderful experience, friends. చాలా బాగా అనిపించింది. సో మనం సక్సెస్ఫుల్గా చైర్ లిఫ్ట్ అయితే ఫినిష్ చేసుకొని మనం మళ్ళీ మన కార్ పార్క్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం. ఉత్తరా, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? Very nice. వెరీ నైస్. Yeah. ఓకే, Fantastic. fantastic. Elastic. Elastic. Blue plastic. Where are you going? Hey, sorry. So, ఫైనల్ అయితే మళ్ళీ మనం ఇక్కడికైతే వచ్చేసాము. How is your experience, Karan? It's very nice, but Very it's nice. cold. It's too cold, yeah? Too cold. Yeah, వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చెప్పేశారు. డ్రింక్ ఫినిష్ చేసుకొని మనం మళ్ళీ కిందకైతే వచ్చేసాము. సో ఇప్పుడు లంచ్ చేసుకొని మళ్ళీ మన ప్రయాణాన్ని మన గమ్యం వైపుగా అయితే మనం కొనసాగించబోతున్నాం. See the bird. What kind of bird is it? Yeah. This is tandoori chicken. Tandoori chicken. Oh, it's a tandoori. And this is a green chicken. തന്തേരൊക്കെ വിളിക്കാതെ നൈസായിട്ട്. Pulihora. വലിച്ചോ. Bro, you take, bro. You serve, bro. Can I use hand? Yes, you can use Or you give me the spoon? spoon. എനിക്കാണ്, ഞാൻ തരത്തില്ല. Okay, bro. Fine. Next plate. Come, lean forward, please. పట్టి కొందనుకోలే Oh. ఇట్స్ ఓకే. No, you, Uttara. Bro, 1 second. You can carry on, bro. ఓకే. Bro, yours. Nikhil. Bro, I thought it's not sufficient, but I think it's okay. నైస్ బ్రో. టెస్ట్ ఇట్. Okay, bro. That's fine. Bro, I think you can take some more. You take some more. Okay. ഏട്ടാ പിന്നെ പാടുണ്ടോ? കൈ മടങ്ങാത്ത പോലെ. എനിക്ക് എന്തെങ്കിലും ഉണ്ട് കേട്ടോ ചോറ് Bro. വയലോട്ട് വെക്കുമ്പോ ആവുന്നില്ല കേട്ടോ. ഇത് വായ അടക്കാൻ പറ്റുന്നില്ല. എൻ്റെ കവളി കണ്ടു. ടൈറ്റ് പോലെ. Tissue, take, bro. ഇളക്കാൻ കുഴപ്പമില്ല, ഇങ്ങോട്ട് വന്നിട്ട് ഇതാവുന്നില്ല.
వాట్ దిస్ గాయ్ ఇస్ డూయింగ్. కమింగ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అకామిడేషన్ చాలా బాగుంది చూడడానికి. ఇవన్నీ అకామిడేషన్ అన్నమాట. మనం ఇక్కడ అకామిడేషన్ తీసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు. ఇప్పుడు మనము గ్లెన్కోలో ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము. సో వ్యూ పాయింట్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ అయితే అదిరిపోయింది. నేను ఇక్కడ నుంచి లైట్గా ఇటు రైట్ సైడ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓ మై గాడ్, సంథింగ్ ఎల్స్ నిజంగా ఇది చెప్పాలంటే. కొంచెం టాప్ నుంచి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా. చాలా గట్టిగా వీస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి బయలుదేరే టైం అయింది. గాలి అయితే చాలా గట్టిగా వీస్తుంది. గాలి అలా బయటకు వచ్చాను.
కాసేపు రెస్ట్ తీసుకుందామని కార్ అక్కడ ఆపాము. ఇక్కడ మనకు మంచిగా ఒక రివర్ వ్యూ అయితే కనిపిస్తుంది, చాలా బాగుంది, చూసేద్దాం. వావ్, వాట్ ఎ వ్యూ. ఇక్కడ అది మనకు మెయిన్ రోడ్, అక్కడ కార్లు కనిపిస్తున్నాయి. సో మెయిన్ రోడ్కి పక్కకే ఆనుకొని విశాలంగా చాలా ప్రశాంతంగా ఈ హైలాండ్స్ మధ్యలో ఈ నదీ ప్రవాహం అయితే చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చేపలు కూడా ఉంటాయి, పట్టేటోళ్ళు పట్టుకోవచ్చు. అది కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మనం ఎక్కడంటే అక్కడ చేపలు పట్టలేదు. బట్ ఎనీవే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు అంత చలి అయితే వేస్తలేదు, ఒక మాదిరిగా ఉంది, బాగుంది. పెద్దగా చలి అయితే ఏం వేస్తలేదు. What he saying? Say it. Telugu, everything is Andi. Andi. Yeah, Andi, which means it's a very respectful way that we are treating people. But I know something wrong in Malayalam. So usually we use Cheppandi, Randi, Pondi, which means it's a respect we are giving to the other person. But I don't know why you guys always laugh. Bro. So మన వాళ్ళు More than 2 years with the Malayalis. యాక్చువల్లీ ఐ నో You don't know? మనము అండి అని చాలా రెస్పెక్ట్ఫుల్ గా పిలుస్తాము, బట్ మలయాళంలో బ్యాడ్ వేగా యూజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు నవ్వుతున్నారు. బట్ ఇట్స్ ఓకే, కొన్ని పదాలు కొన్ని వేరే లాంగ్వేజ్లో మిస్యూజ్ చేయొచ్చు, జరగచ్చు. సో మనము ఇంతకు ముందు వీడియోలో కూడా మనం ఈ ప్రదేశాన్ని ఇదే రోడ్డు మీద అయితే వెళ్ళాము. ఇది కెల్పీస్ దగ్గర వచ్చాము. దాన్ని దాటుకుంటూ మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం.